నమస్తే సార్, సీఎం గారు. నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ అండి. మాది ఆదిలాబాద్ డిస్టిక్. ఈరోజు నేను డిఎస్సి గురించి మాట్లాడదలుచుకున్నాను. డిఎస్సి పోస్ట్‌పోన్ గురించి అండి ముఖ్యంగా. అండ్ నేను డిఎస్సి కాకుండా గ్రూప్ ఆస్పిరెంట్‌ని కూడా. కానీ ముఖ్యంగా నేను ఈరోజు డిఎస్సి గురించే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే సార్, నిన్న మీరు కొన్ని మాటలతో మమ్మల్ని చాలా హర్ట్ చేశారు. అసలు మాకు అది ఎంత బాధగా ఉందంటే, మా ఇంట్లో వాళ్ళే మమ్మల్ని హర్ట్ చేసినంతగా చాలా బాధ అనిపిస్తుందండి. సో ముఖ్యంగా మేము ఎందుకు డిఎస్సి పోస్ట్‌పోన్ అవ్వాలనుకుంటున్నామంటే, మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అందులో ముఖ్యంగా మా సిలబస్ ఎంత హెవీగా ఉందంటే, ఇట్ ఈస్ ఈక్వల్ టు గానే మేము టెట్ ఎగ్జామ్కి అపియర్ అయినాం సార్. ఇప్పుడు మాకు టెట్కి డిఎస్సికి కనీసం 45 డేస్ కూడా గ్యాప్ లేకుండా ఇప్పుడు మేము స్కెడ్యూల్ ఇచ్చారు సార్. మేము ఎట్లా ప్రిపేర్ అవుతాం సార్? ఒక్కసారి మా సిలబస్ గురించి చూడండి. ఇది టెట్ సిలబస్ సార్. ఇది సైకాలజీ. ఇది మా డిఎస్సి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు సార్. ఇలా చూడండి, ఎవ్రీ సబ్జెక్ట్ ఇందులో జనరల్ నాలెడ్జ్, సిఏ, పర్స్పెక్టివ్స్ అండ్ ఆల్ ద సబ్జెక్ట్స్ లైక్ ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు, సోషల్, ఇవన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు అండ్ ఆల్సో కన్సర్న్ మెథడాలజీస్. ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ పర్స్పెక్టివ్స్ని చూడండి. పర్స్పెక్టివ్స్లో టెట్కి చదివిన సైకాలజీని తీసుకొచ్చి ఒక చాప్టర్గా పెట్టారండి. చూడండి. అలాగే సోషియాలజీ, ఇంక్లూసివ్, ఇలా కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇలా చూసుకుంటే 6 యూనిట్స్ ఓన్లీ పర్స్పెక్టివ్స్లోనే పెట్టారు. అది చదవడానికే మాకు కనీసం మినిమం 20 డేస్ పడుతుంది. ఇక కరెంట్ అఫైర్స్ మినిమం మేము 6 months సిఏ చదవాలండి. తర్వాత స్టాక్ జీకే చదవాలి అండ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఎస్జిటి వాళ్ళకైతే. అండ్ కన్సర్న్ మెథడాలజీస్. ఎట్లా సార్, మేము ఎట్లా ప్రిపేర్ అవుతాం సార్ ఇంత తక్కువ టైంలో? మీరే ఆలోచించండి సార్. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. మాకు కనీసం ఒక 2 months పోస్ట్‌పోన్ చేయండి సార్ దయచేసి. మీరు మధ్యవర్తులను కాకుండా డైరెక్ట్ కొందరు స్టూడెంట్స్ని టైం ఇచ్చి వాళ్ళతో మాట్లాడండి సార్. అప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నామని భావిస్తున్నాను సార్. ప్లీజ్ మా రిక్వెస్ట్ దయచేసి అర్థం చేసుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.